హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రేవతి. మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే హాయ్! దిస్ ఈజ్ రేవతి. నేను మేకప్, స్కిన్ కేర్, బ్యూటీ, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఇలాంటి జోనర్ మీకు ఇంట్రెస్ట్ అయితే క్విక్‌గా వెళ్ళి పేజ్‌ని చెక్‌ఔట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేసండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఇక్కడ ఇస్తాను. క్విక్ అప్డేట్స్ కోసం దాంట్లో కూడా ఫాలో కొట్టేసేయండి. సో, మనలో చాలా మందికి ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. పిగ్మెంటెడ్ స్కిన్ ఉండడం కానీ, డార్క్ సర్కిల్స్ ఉండడం కానీ, ఇవి చాలా కామన్ అండి. దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు. సో, బయటికి వెళ్ళినప్పుడు ప్రెజెంటబుల్‌గా కనిపించడానికి మనం మేకప్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలామందికి బేసిక్ మేకప్ వేసుకోవడం కూడా రాకపోవచ్చు. నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. సింపుల్ మేకప్ ఎలా వేసుకోవాలో చూపించండి. ఎందుకంటే మేము వేసుకుంటుంటే అది ప్యాచ్‌గా అయిపోతుంది. ఏదో డ్రై అయిపోతుంది అండ్ పోర్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి కన్సర్న్స్ ఉన్నాయి. సో, సింపుల్‌గా ఆఫీస్‌కి గానీ, రెగ్యులర్‌గా గానీ మేకప్ ఎలా వేసుకోవాలో చూపించండి అని నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి. సో, హియర్ ఐ యామ్ టు షో యూ హౌ టు డూ ఎ సింపుల్ గెట్ రెడీ విత్ మీ మేకప్. ఐ మీన్ జస్ట్ 5 మినిట్సే సరిపోతుంది. మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నా కూడా అఫోర్డబుల్ కేటగిరీలో నేను ప్రొడక్ట్స్ కూడా రికమెండ్ చేస్తాను. వాటితో న్యాచురల్‌గానే మీరు మీ స్కిన్‌ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. మనం ఏదో మేకప్ వేసేసుకున్నట్టు అనిపించదు. చాలా న్యాచురల్‌గా కనిపిస్తుంది. యెట్ ఎలిగెంట్‌గా కూడా కనిపిస్తుంది. సో, మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టేసి సపోర్ట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. సో, మేకప్‌లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ స్టెప్ వచ్చేసి హైడ్రేటింగ్ అనమాట. మన ఫౌండేషన్ కానీ, బీబీ క్రీమ్ కానీ, కన్సీలర్ కానీ ఏదైనా క్రీజ్ అవుతుంది లేదా మన ఫౌండేషన్ ప్యాచీగా అవుతుందంటే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి హైడ్రేషన్. మీరు స్కిన్ ప్రిపేర్ అంటే మేకప్ కన్నా ముందు స్కిన్ ప్రెప్ చేసుకోకపోయినా, హైడ్రేట్ చేసుకోకపోయినా డ్రై స్కిన్ వల్ల ఫౌండేషన్ అనేది ప్యాచ్ అయిపోతుంది. సో, ఆ మిస్టేక్ చేయొద్దు. అది మనం ఓవర్‌కమ్ చేయాలంటే ఫేస్‌ని హైడ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఫస్ట్ స్టెప్ ఈజ్ హైడ్రేషన్. సో, హైడ్రేషన్ కోసం నేను ఫార్ములా ఆర్ఎక్స్ నుంచి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ టూ గుడ్ అండి. మేకప్‌లో అంటే అండర్ బడ్జెట్‌లో కూడా మాయిశ్చరైజర్స్ ఉన్నాయి. దట్ వర్క్స్ వెల్ యాజ్ దిస్. బట్ నేను ఈ వీడియోలో నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఆల్టర్నేట్ అఫోర్డబుల్ కావాలంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఫేస్ ఎలా హైడ్రేట్ చేసుకున్నామో లిప్స్‌ని కూడా హైడ్రేట్ చేసుకోండి. సో దట్ మీ లిప్‌స్టిక్ ప్యాచీగా ఇక్కడ పిక్ ఇన్సర్ట్ చేస్తాను. అలా అవ్వకుండా మనం ముందు మేకప్ చేసుకునే ముందు లిప్ బామ్ వేసుకొని ఎట్ ద ఎండ్ లిప్‌స్టిక్ అప్లై చేసేటప్పుడు లిప్ బామ్ తీసేసి లిప్‌స్టిక్ వేసుకుంటే అవి హైడ్రేటింగ్‌గా ఉంటాయి. ప్యాచ్ అవ్వకుండా ఉంటాయి. బట్ నా లిప్స్ ఆల్రెడీ హైడ్రేటింగ్‌గానే ఉన్నాయి. సో నేను ఒక టింట్ అప్లై చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ ఎట్యూడ్. దిస్ ఈజ్ సో ప్రిటీ టింట్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రైమర్ అనమాట. రెగ్యులర్‌గా వేసుకునే ఆఫీస్ వేర్‌కి మీరు ప్రైమర్‌ని స్కిప్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మీకు పోర్స్ ఎక్కువ ఉన్నాయి, ఆయిలీ స్కిన్ అయితే మాత్రం ప్రైమర్‌ని అసలు స్కిప్ చేయొద్దు. మ్యాటిఫైయింగ్ పోర్ ఫిల్లింగ్ ప్రైమర్ యూజ్ చేయండి. దానివల్ల ఆయిల్ కొంచెం సెక్రెట్ అవ్వడం తగ్గుతుంది. అలానే మేకప్ అనేది ప్యాచీగా, ఆయిలీగా అవ్వకుండా ఉంటుంది. బట్ నార్మల్ స్కిన్ వాళ్ళైతే దిస్ యూ క్యాన్ స్కిప్. సో నాది నార్మల్ స్కిన్ అనమాట. సో ప్రస్తుతానికి నేనైతే ప్రైమర్‌ని స్కిప్ చేసేస్తున్నాను. ఐయామ్ డైరెక్ట్‌లీ గోయింగ్ ఫర్ ద బేస్ ప్రోడక్ట్. సో బేస్ ప్రోడక్ట్స్‌లో నేను ఎక్కువగా యూజ్ చేసేది అండ్ అఫోర్డబుల్ కూడా కన్సీలర్ వచ్చేసి మేబ్లిన్ నుంచి 25 మీడియం కన్సీలర్ అండ్ బీబీ క్రీమ్ వచ్చేసి మార్స్ నుంచి ఇన్ ద షేడ్ టాన్ 04. సో డైలీ వేర్‌కి ఫౌండేషన్ నేను యూజ్ చేయను. దట్ ఈస్ టూ హెవీ ఫర్ మై లైకింగ్. సో చాలా లైట్ వెయిట్ ఉండాలి కాబట్టి నేను స్కిన్ టింట్సే ప్రిఫర్ చేస్తాను. ఫౌండేషన్ ఓన్లీ అకేషనల్ వేర్ ఏదన్నా మ్యారేజెస్ ఉన్నప్పుడు తప్ప నేను ఫౌండేషన్ వాడను. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు కవర్ ఆల్ ద బ్లెమిషెస్ విచ్ ఐ హ్యావ్. The biggest insecurity I have is my dark circles. Those are too intense. చాలా క్లియర్గా విజిబుల్ అవుతాయి. సో దానికోసం నేను కలర్ ప్యాలెట్ యూస్ చేస్తాను. దిస్ ఈజ్ ఫ్రమ్ ఇన్సైట్ అనమాట. ఇన్సైట్ నుంచి నేను కొన్నిసార్లు మరీ ఎక్కువ ఇంటెన్స్గా ఉన్నాయి నా డార్క్ సర్కిల్స్ అంటే ఆరెంజ్ యూస్ చేస్తాను, లేదా ఈ షేడ్ ఏదైతే ఉందో ఆ షేడే డైరెక్ట్గా యూస్ చేస్తాను. దాని తర్వాత మేబ్లిన్ యూస్ చేస్తాను. లెట్ మీ అప్లై ఇట్ అండ్ షో. టేకింగ్ దిస్ షేడ్. అయిపోయింది, ఇంకొకటి తీసుకోవాలి. ఎంత ఈజీగా కవర్ అయింది చూసారా డార్క్ సర్కిల్స్ ఇంతకు ముందు వీడియోకి ఇప్పుడు వీడియోకి. అందుకే నాకు ఈ ప్యాలెట్ అంటే చాలా ఇష్టం, పర్టికులర్లీ ఈ షేడ్, కన్సీలర్ షేడ్. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత కూడా కొంచెం లైట్గా కనిపిస్తాయి డార్క్ సర్కిల్స్. దానికి నేను హైలైటింగ్ కన్సీలర్ విచ్ ఈజ్ ఫ్రమ్ మేబ్లిన్ అది యూస్ చేస్తాను. యూ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్. అండ్ ఇప్పుడు చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా అఫోర్డబుల్లోనే. సో ఎగ్జాక్ట్గా నేను ఎలా చెప్తున్నానో అలానే ట్రై చేయండి. ఖచ్చితంగా మీ మేకప్ ప్యాచీ అవ్వదు. అండ్ సింపుల్ మేకప్లోనే
చాలా తక్కువ టైంలో మీరు ప్రెజెంటబుల్‌గా, నీట్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తారు. నెక్స్ట్ బిఫోర్ కన్సీలింగ్ అగైన్ నేను ఇది యూజ్ చేస్తాను, మార్స్ బీబీ క్రీమ్. అండ్ నేను ఇది ఫింగర్స్తోనే బ్లెండ్ చేసేస్తాను. కంప్లీట్‌గా నేను ఆన్ కెమెరాలోనే బ్లెండ్ చేశాను. అండ్ దేర్ ఈస్ నో ఫిల్టర్, నథింగ్. ఐ డోంట్ నో వాట్ ఫిల్టర్స్ టు యూజ్ ఆల్సో. సో దిస్ ఇస్ ద న్యాచురల్ వన్. ఈజీగా చాలా తక్కువ టైంలో బ్లెమిషెస్ని కూడా కవర్ చేసింది. సో హైలైట్ చేసుకోవడం కూడా చూపించాలనుకుంటున్నాను, అందుకని కొంచెమే తీసుకుంటున్నాను. బికాజ్ అంత డార్క్ సర్కిల్స్ నాకు కనిపించట్లేదు, జస్ట్ అ లిటిల్. డైరెక్ట్గా కన్సీలర్ అనేది అండర్ ఐస్లో ఇక్కడ అప్లై చేసేసుకోవద్దు, ఎందుకంటే చాలా గ్రేష్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దీంతో ఈ టిప్తో మీరు అప్లై చేస్తారు కాబట్టి బ్లెండ్ చేసేటప్పుడు మొత్తం ఆ క్రీమ్ అంతా అండర్ ఐస్లోనే బ్లెండ్ అవుతుంది, దానివల్ల గ్రేష్గా కనిపించే ఛాన్స్ ఉంది. సో కొంచెం కింద నోస్కి, ఐస్కి మధ్యలో అప్లై చేసి దాన్ని స్లోగా ఇక్కడ బ్లెండ్ చేస్తూ చేస్తూ మనం పైకి తీసుకెళ్ళాలి. దాన్ని బట్టి ఎంత తక్కువ కన్సీలర్ మనకి నీడెడో అంత తక్కువనే అక్కడ మనం అండర్ ఐలో అప్లై చేయగలుగుతాం. ఇలా ఇక్కడ స్లోగా కింద బ్లెండ్ చేస్తూ దాన్ని పైకి తీసుకెళ్ళండి. దానివల్ల మీరు ఎక్కువ అప్లై చేసేయకుండా క్రీజెస్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి దీనివల్ల. ద బెస్ట్ టిప్ టు అవాయిడ్ క్రీజెస్ ఇస్ దిస్. చూసారా, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయింది. నెక్స్ట్ పౌడర్తో సెట్ చేసే ముందు నేను ఈ టింట్ అప్లై చేసుకుంటాను చీక్స్కి కూడా. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని రికమెండ్ చేసి ఉంటాను నా ఛానల్లో ఆర్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో, బికాజ్ ఐ కాంట్ గెట్ ఓవర్ దిస్. అంత నచ్చింది. దిస్ లుక్స్ వెరీ వెరీ న్యాచురల్. నెక్స్ట్ ఇప్పుడు నా ఫేస్ కొంచెం గ్లోయిగా, ఆయిలీగా కనిపిస్తున్నట్టు మీకు అనిపించవచ్చు. దాన్ని మనం లూజ్ పౌడర్తో కానీ కాంపాక్ట్ పౌడర్తో కానీ సెట్ చేయొచ్చు. ఐఎమ్ టేకింగ్ అ కాంపాక్ట్ పౌడర్ ఫ్రమ్ నైకా అనమాట. ఇట్ కంప్లీట్లీ మ్యాటిఫైడ్ మై ఎంటైర్ లుక్. సో అంతే, బేస్కి నేను ఏం చేయను. బిగినర్స్ అయితే ఇంత సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ లిప్స్టిక్లోకి వెళ్ళిపోదాం. ఇదంతా చేసుకోవడానికి మీకు 5 minutes కూడా పట్టదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మేబీ మీకు ఇంకా ఎక్కువ టైం అనిపించవచ్చు, కానీ రియల్గా మీరు ఇది ట్రై చేస్తే 5 minutes కూడా పట్టదు. ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మనం ఎంత మేకప్ వేసుకున్నా కూడా లిప్స్టిక్ అనేది చాలా ఫేస్కి గ్లో ఇస్తుంది. మనం క్రీమ్ బ్లష్, లిక్విడ్ బ్లష్ అప్లై చేసాం కాబట్టి పౌడర్ వేసుకున్న తర్వాత అది కొంచెం న్యూట్రలైజ్ అవ్వచ్చు. మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే ఏదైనా పౌడర్ బ్లష్ తీసుకొని దాన్నే ఇంటెన్సిఫై చేయొచ్చు. ఎక్కువ తీసేసుకున్నాం. లిక్విడ్ బ్లష్ అప్లై చేసిన తర్వాత, మేకప్ సెట్ చేసుకున్న తర్వాత దాంతో ఆ పౌడర్ బ్లష్ని మీరు అప్లై చేసుకుంటే మీ బ్లష్ అనేది ఇంకా లాంగ్ లాస్టింగ్గా ఉంటుందన్నమాట. ఓన్లీ పౌడర్ బ్లష్ అప్లై చేసినా అది లాంగ్ లాస్టింగ్ ఉండదు, ఓన్లీ క్రీమ్ అప్లై చేసినా అది లాంగ్ లాస్టింగ్ ఉండదు. సో రెండు సేమ్ షేడ్స్లో తీసుకొని అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు రిక్వైర్డ్ అనిపిస్తేనే, లేదు మీకు న్యాచురల్గా కావాలి అంటే ఆ టింట్ సరిపోతుంది. సో దిస్ ఇస్ ద బ్లష్. అండ్ మీ దగ్గర సెట్టింగ్ స్ప్రే ఉంటే ఆ సెట్టింగ్ స్ప్రేతో ఫేస్ మొత్తం సెట్ చేసేసుకోండి. సెట్టింగ్ స్ప్రే అప్లై చేయడం వల్ల మేకప్ అంతా కొంచెం మెల్ట్ అయ్యి చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది, అలానే లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. లాస్ట్లీ అమ్మాయిల ఫేవరెట్ పార్ట్ వచ్చేసి బింది. అండ్ నౌ యువర్ మేకప్ ఈజ్ లుకింగ్ ఫ్రెష్, క్లీన్, డ్యూయీ అండ్ సో ప్రెజెంటబుల్. సో ఇప్పుడు కూడా మేకప్ టఫ్ అనిపిస్తుందా? అసలు కానే కాదు. ట్రై చేయండి అండ్ యూ విల్ డెఫినెట్లీ సే మేకప్ ఇస్ నాట్ సో డిఫికల్ట్ ఆల్సో రెగ్యులర్గా వేసుకోవడానికి. సో ఐ హోప్ దిస్ హెల్ప్డ్ మెనీ ఆఫ్ ద పీపుల్ హూ డోంట్ నో మేకప్ ఆర్ హూ ఆర్ బిగినర్స్. ఇప్పుడే టీనేజ్లో ఉన్నారు లేదా ఇప్పుడే మేకప్ బిగిన్ చేస్తున్నారు అన్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో ట్రై దిస్ అండ్ థ్యాంక్ మీ లేటర్. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేసండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. And I'll see you all in my next video. Until then, stay tuned. Bye-bye. Tata.